గ్రంథములో దావీదు పొందినాడు, యాకోబు పొందినాడు. తన యొక్క మోసకరమైన మనస్సు నిమిత్తమై యాకోబు దేవుని పాదాలు పట్టుకుని ప్రసవేదన పొంది నీ పేరేమిటి అన్నాడు దేవుడు. అంటే అప్పుడు యాకోబు అన్నాడు, కాదు, ఇక నుండి నీ పేరు యాకోబు అని పిలువబడదు, నీ పేరు ఇశ్రాయేలు. అలాగే దావీదు తను చేసిన పాపాన్ని బట్టి పరుపు తేలునంతగా ప్రసవేదన పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములను, అందుకే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి రాయబడిన యేసు ప్రభుకి కనికరము ఎలా వచ్చిందంటే ఆయన పాపము నిమిత్తమై, మరి ఆయన మీద ఉన్న భారమును నిమిత్తమే ఆయన కన్నీరు కార్చినాడు. అలాగే పాపాత్మురాలైన స్త్రీ కూడా ఏం చేసింది? యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నీవు విస్తారముగా కన్నీరు కార్చినావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, మారు మనసు అనగా ఏంటంటే అది ఒక ప్రసవేదన. ఇంకొక ప్రసవేదన అంటే అది ఆత్మీయమైన ప్రసవేదన. అంటే ఒక ఆత్మ కొరకు మనము కన్నీరు కార్చడం, ఒక ఆత్మ రక్షణ కొరకు మనము ప్రార్థించడం, ఒక ఆత్మ రక్షణ కొరకు ఉపవాసం ఉండడం, ఒక ఆత్మ రక్షణ కొరకు మనము ప్రయాసపడడం. నాకు తెలుసు ప్రియమైన దేవుని ఎంతమంది కోసం ఎందరో వాళ్ళు ఈడెవడరా ఇప్పుడు వచ్చాడు అన్నట్లుగా చూసేవాళ్ళు. అయినా కానీ మనం వాళ్ళ దగ్గర డబ్బుల కోసమో లేకపోతే చందా ఇస్తారనో కానుకిస్తారనో అలాగూ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కేవలము అమ్మా మారు మనస్సు పొందండి. మారు మనస్సు లేని భక్తి ఎంతకాలము చేసినా అది వ్యర్థము. నేను చెప్పిన వాడు కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. పై భక్తి ఎంతకాలం చేసినా వ్యర్థమే. యేసుక్రీస్తు రక్తములో మనము సంపూర్ణంగా కనగబడాలి. యేసు రక్తంలో కడగబడాలంటే మనము మన పాపములను ఒప్పుకోవాలి. అదే మారు మనస్సు. ఆనాడు యోహాను దగ్గరికి ఎలా వచ్చారు ప్రజలు అంటే తమ పాపములను ఒప్పుకొని యొర్దాను నదిలో బాప్తిస్మము పొందిరి. పాపాలు ఒప్పుకోవడం అంటే ఈ రోజున ఏదో పెదాలతో మనం పాపాలు ఒప్పుకోవడం అనేటువంటిది, పెదవులతో చేసినటువంటిది ఏది కూడా దేవుడు అంగీకరించడు. అర్థమైంది? పెదవులతో పాడే పాట కానీ, పెదవులతో చేసే ప్రార్థన కానీ, పెదవులతో చేసేటువంటి నిబంధనలు కానీ, పెదవులతో చేసినటువంటి మొక్కుబడులు కానీ, పెదవులతో చేసినటువంటి ఆ యొక్క పాపపు ఒప్పుకోలు కానీ అది దేవుడు అంగీకరించడు.